i3 టీవీ ముఖాముఖికి స్వాగతం. మన ముందున్న వ్యక్తి ఎవరు కాదు, కాటసాని రాంభూపాల్ రెడ్డికి అనుచరుడు ఎదుగుతూ రైట్ లెఫ్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్గా రాజకీయంలో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు కొనసాగుతున్నాడు. ఆయన ఎవరో కాదండి, దండు లక్ష్మీకాంతారెడ్డి, 26వ వార్డు కార్పొరేటర్. అయితే ఆయన రాజకీయ ప్రస్తావన ఎలా సాగింది, ఆయన విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగిందనే ప్రయత్నం మనం చేస్తాం. ఆయన మన ముందున్నాడు, వీడి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. అన్న, మీ రాజకీయ అంటే మీ విద్యాభ్యాసం కానీ మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ బాల్యం ఎక్కడ గడిపారు? 10th వరకు బీకామ్ బాయ్స్ హై స్కూల్లో చదివినాను. తర్వాత ఇంటర్మీడియట్ సెయింట్ మేరీస్లో చదివినాను. తర్వాత డిగ్రీ వచ్చేసి బాలశివ కాలేజీలో బీఎస్సీ కంప్లీట్ చేసినాను. పీజీ జాయిన్ అయ్యి 1 year అయిపోయిన తర్వాత అక్కడ 1 year తర్వాత దాన్ని పీజీని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత రాజకీయాల్లో కొంతకాలం తిరిగాను. రాజకీయాల కంటే ముందు ఫస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ రాసినాను. దాంట్లో మనం ముందుకు కొనసాగలేదు. తర్వాత కొంతకాలము మన పెద్ద ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో బాగా హార్డ్ వర్క్ చేసాం. ఒక కార్యకర్తగా కృష్ణానగర్ అంతా పనిచేసిన నేను, నాతో పాటు నా సహచరందరం కూడా పార్టీ కోసం బాగా పనిచేసినాము. ఇట్లా పనిచేసిన తర్వాత పెద్ద ఆయన సీఎం కావడం జరిగింది. అదే టైంలో రాంభూపాల్ చౌదరి సారు కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా నియమించబడ్డాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో. మా నాన్నకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. మా నాన్న క్లోజ్ ఫ్రెండ్ అయితే ఇట్లా బీఎస్సీ కంప్లీట్ అంటేనే ఐటీసీలో ఫస్ట్ రాంభూపాల్ చౌదరి గారు ఫస్ట్ ఉద్యోగం నాకే ఇప్పించినారు. ఐటీసీలో ఇండియన్ టొబాకో కంపెనీలో సన్ఫ్లవర్ బయర్గా కర్నూలు మార్కెట్ యార్డ్లో 2 years చేసిన ఆ జాబ్ కూడా. ఎక్కడో అంటే విదేశాల్లో కూడా మీరు జాబ్ చేసినట్టుగా విన్నాము మేము. నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ ఐటీసీలో బయర్గా పనిచేస్తున్నప్పుడే నాకు అక్కడ నుంచి ఆఫ్రికా నుంచి మాకు బాగా కావాల్సిన వారి దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ మాకు కాఫీ బయర్గా పనిచేయాలి, వస్తావా అని. బీఎస్సీ క్యాండిడేట్ కావాలంటే నేను వస్తానని చెప్పి, అప్పటికి నాకు ఇంకా పాస్పోర్ట్ కూడా లేదు. పాస్పోర్ట్ తయారు చేయించుకొని ఒక 6 months తర్వాత 96లో నేను ఆఫ్రికా కాంగోలో రువాండాకు వెళ్ళిన పనిచేయడానికి. అక్కడ వచ్చిన తర్వాత రాజకీయాల్లో నిమగ్నమైనారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా 2004లో రిటర్న్ అయినా. నేను 9 years ఉన్న ఆఫ్రికాలో. 2004లో కర్నూలుకి వచ్చిన తర్వాత ఇంకా చిన్నగా మళ్ళా రాజకీయాలు వ్యాపారం వీటిలో. అన్న, మీరు ఫస్ట్గా కార్పొరేటర్ అయిన తర్వాత మీకు అంటే మీకు ఏదైతే దృష్టి ఉంది, మీ ఏరియాలో ఏదైతే మనం చేయగలుగుతున్నామో, ఏది చేస్తున్నాము అని వైసీపీ కార్పొరేటర్లకు ఫండ్స్ ఎంత వచ్చింది, ఆ టైంలో మీకు ఫండ్స్ ఎంత వచ్చింది, ఏ దానిపైన అంటే డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది, చిన్న చిన్న ఇరుకు సందులు, ఇలాంటి దానిపైన ఎలాంటి దానిపైన ఎక్కువ మీరు దృష్టి సాధించారు మీ ఏరియాలో? ఇప్పుడు యాక్చువల్గా నేను 26 వార్డులో కార్పొరేటర్గా పనిచేస్తున్నానండి. ఎలక్షన్స్లో నేను నిలబడినప్పుడు నాకు దాదాపుగా ఈ స్థానిక ప్రజలు మంచి మెజారిటీ కూడా ఇచ్చినారు. నా సహచరులందరూ కూడా బాగా పనిచేసి దాదాపుగా రాంభూపాల్ రెడ్డి గారు అయితేనేమి, జగన్ సార్ బ్రాండ్ మీద అయితేనేమి దాదాపు 1800 ఓట్ల మెజారిటీ వచ్చింది నాకు ఇక్కడ. తర్వాత మీరు అన్నట్లు ఇక్కడ కొంత ఇంకా నేను కార్పొరేటర్ గెలిచిన తర్వాత చాలా మటుకు మట్టి రోడ్లు, కాలువలు లేని పరిస్థితి ఉండింది. డ్రైన్లు ప్రభుత్వ అధికారుల సహకారం అయితేనేమి, మన ఎమ్మెల్యే రాంభూపాల్ సహకారం అయితేనేమి, మేయర్ గారి సహకారం అయితేనేమి దాదాపు మనం 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు చేయించినాం ఇక్కడ. రోడ్లు, డ్రైన్స్, కల్వర్ట్స్, ప్రజలు ఇక్కడ మాకు ఈ సమస్య ఉందంటే మీకు ఎంత ఫండ్ వచ్చింది? అప్పటికి దాదాపు 4 నుంచి 5 కోట్ల మధ్యన వర్క్ చేసిన కంప్లీట్ వర్క్ వచ్చిన ఫండ్ దాదాపు 80%, 90%, 95% సిమెంట్ రోడ్లు వేయించేసినాం ఇక్కడ. అన్ని డ్రైనేజీలు కూడా వేయించినాం. అయితే బయట ఉన్నటువంటి ప్రజలు ఏమంటారు అంటే, ప్రజెంట్గా నువ్వు కాటసాని రాంభూపాల్ రెడ్డి అంచెలుగా వెదిగిన తర్వాత బాగా ఆయన అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో డబ్బు కానీ పంచాయతీలు కానీ చేస్తున్నాం అనేది మీ పైన పలు ఆరోపణలు కూడా చాలాసార్లు వచ్చాయి. అది ఎంతవరకు? ఒకటి చెప్తాం, రాజకీయంలో ఉన్నాము, మన దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు, వాళ్ళ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాయి కదా మనతో పాటు మనకు ఫాలోయింగ్ పెరిగేది. ఇప్పుడు పంచాయతీలో కామన్ అవి ఏ లీడర్ అయినా చేస్తుంటాడు, ఎందుకంటే ఇద్దరికి సర్దుబాటు చేసి కొంచెం అటు ఇటు న్యాయం చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు రాజకీయ నాయకుడు కానీ పంచాయతీ చేయలేకపోతే ఈ దేశంలో డబ్బుతో పంచాయతీ, డబ్బులకు సమస్య ఉండదు. ఇక్కడ ఏదన్నా ఉంటాయి, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని డబ్బు పంచాయతీలు ఉంటాయి, కొన్ని ఇవేవి స్థలాలు పొలాలు తీసుకుంటారు వచ్చే పంచాయతీ అట్లా తీసుకునే ప్రసక్తి అనేది ఉండదు. మీరు ఎవరినైనా ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళని ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి, మేము డబ్బు తీసుకున్నామంటే మాత్రం
మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను తీసుకున్నాను. నువ్వు ఎస్పెషల్లీ మీరున్నారు మీడియా వాళ్ళు, ఇప్పుడు మీడియా వాళ్ళు మొత్తం తెలుస్తుంది ఎవడేం చేస్తున్నా ఇంకా అనేది, అవునా కదా? పోలీసు వాళ్ళ కంటే ముందు మీకు తెలుస్తుంటే విషయాలు ఎవడేం చేస్తున్నా అనేది. మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోము. ఇట్లా పంచాయతీలు చేస్తేనే ఒక లీడర్కు ఫాలోయింగ్ పెరిగేది. అంటే మేము కానీ పంచాయతీ చేయకపోతే పోలీస్ స్టేషన్లో కోర్టులు తట్టుకోలేవు. చెప్పేది డబ్బుతో పంచేది కాదు, అభిమానం కొద్ది వచ్చి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేస్తామనేది మీరు మీ వర్షన్ అదే చేస్తాం. కానీ ఇక్కడ 26వ వార్డుకు సంబంధించింది ఇక్కడ ఉండే ప్రజలు 26వ వార్డులో కాటసాని రాంభూపాల్ అనుచరుడు ఉన్నప్పటికీ కూడా ఈ 26వ వార్డులో మాత్రము దండు లక్ష్మీకాంత్ రెడ్డి సౌమ్యుడు, అంటే పిలిస్తే పలుకుతాడు, ఏ సమస్య వచ్చినా అని చెప్తూ ఉంటారు. నిజమేనన్నది? అదైతే వాస్తవం. నేను కూడా గర్వంగా చెప్పుకుంటా ఆ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు చూడు ఎంతో, ఇప్పుడు ఒకవేళ నా నంబర్ తెలియకపోతే నా దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడతారు, కానీ నంబర్ తెలిసిన ప్రతి వాళ్ళు ఫోన్లోనే దాదాపు వాళ్ళ సమస్యలు తీరుస్తారు. ఏమంటారు, కొంతమంది స్ట్రీట్ లైట్ వెలగడం లే అంటారు, కొంతమంది మాకు టయానికి నీళ్ళు వస్తలేమంటారు. అవన్నీ కూడా ఆ సంబంధిత అధికారికి ఫోన్ చేసి వాటిని వెంటనే పరిష్కరిస్తాం. మీ పైన మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చినాక, కాటసాని ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పైన మీ అనుచరుల పైన అంటే వక్బోర్డ్స్ భూములు బాగా కబ్జా చేశారు, కాటసాని రాంభూపాల్ని అడ్డం పెట్టుకొని భూములు కబ్జా చేసిన పలు ఆరోపణలు మీ పైన చాలాసార్లు కూడా వచ్చాయి. అంటే మీ కృష్ణనగర్లో ఉన్న వక్బోర్డ్స్, మీరున్నటువంటి పార్కింగ్ కానీ అదే వక్బోర్డ్స్ అని గతంలో కూడా మీ పైన ఆరోపణలు, దాన్ని ఎలా ఖండిస్తారు మీరు? దీన్ని ఎదుటి వ్యక్తి మీద దుమ్ము ఏమంటారు, దుమ్ము వేయడం తప్ప ఏం లేదు దీని మీద. ఇప్పుడు వక్బోర్డ్ అంటారు, నేనేమన్నా ఈ ప్రాంతం ఉన్నా చెప్పు. నేను ఇక్కడికి వచ్చి 10 అయింది. అంతకుముందు ఆ ఏరియాలో ఉండేవాడిని. ఇక్కడ అందరూ ఇల్లు కట్టుకున్నారు ఇదే స్థలంలో. అసలు ఇట్లా వక్బోర్డ్ అంటే ఏం అర్థం కాలే. గత 45 ఏళ్ళ కిందట వేసిన ఎల్పి నంబరు వెంచర్ ఇది. ఇక్కడ ప్రజలందరూ ఇల్లు కట్టుకున్నారు. ఏదో ఒక ప్లాట్ ఖాళీ ఉంటే నేను ఇల్లు కట్టుకునేడా? పక్కన ఎవరికి రాని ఆరోపణలు మీకు మాత్రమే వస్తున్నాయి. అంటే వక్బోర్డ్స్ కబ్జాలు బయట వాళ్ళ పంచాయతీ చేసి కబ్జా చేసుకున్నాడు, ఉన్నటువంటి భూమిని మీరు పెట్టిన కార్ పార్కింగ్ ని అది కబ్జా చేసుకున్నారనేది మీ పైన ఆరోపణ వస్తుంది. కబ్జా అనేది అనే మాటలు మాట్లాడుతుండే పొద్దుముగ్గులు మీ విలేకరులకి కబ్జా తప్పితే వేరే మాట రాదా? ఇవి ఇంటర్వ్యూలు చేసి కబ్జా పేరు ఎందుకు వస్తాయా? మీరు అది ఇట్లాంటివి చేయొద్దని సింప్లీస్ వస్తే ఏదైనా మేము చేసిన అభివృద్ధి కానీ మేము చేసిన వాటి గురించి మాట్లాడాను, కానీ పొద్దుముగ్గులు కబ్జా అంటే కబ్జానికి నిరూపించుకోలేని ఒక చెడ్డ మాట అది కబ్జా అనేది. ఇట్లా పద్ధతి అయితే కాదు. చూడండి, ఏదో విషయాలు అడగండి, కానీ ప్రతి ఒక్కరు వచ్చేది కబ్జా ఎవడు కబ్జా చేసినా చెప్పండి. కబ్జా చేసిన వ్యక్తి ఎవడో వచ్చి నిరూపించమనండి. ఒక కబ్జా అని ఇప్పుడు నేను ఉన్నావు సీను కబ్జా చేసినా అంటాను, నువ్వు ఎట్లా నిరూపించుకుంటావు దానికి? నిన్ను కబ్జా చేసాను నువ్వు అంటాను, నేను వచ్చి నిరూపించాలి. అది అప్పుడు కబ్జా అని నిరూపణ అవుతుంది. దారుణ పోతే అంతా కబ్జా చేసినా అంటే ఇట్లా ఈ పద్ధతిగా చూసి మీరు మాట్లాడడం కూడా నచ్చని విషయం కబ్జా అనేది. అయితే ఇదే తరహాలోనే అంటే మీకు కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చినప్పుడల్లా మీరు మీ ఆఫీస్ డోర్ తడితే ఈ 26వ వార్డు సంబంధించింది ఎవరు వచ్చినా కానీ వినాయక చవితికి పూర్తి స్థాయిలో చందాలు సహకరిస్తాడు అనే ఒక ఉద్యోగం ఉంది. నిజమేంటారా? 100% కరెక్ట్ అండి. అది మా ఆఫీస్కి వచ్చి 26వ వార్డుని కాదు, నాకు తెలిసిన ప్రతి ఒక్కరు ఎక్కడన్నా వినాయక విగ్రహం పెట్టిన టౌన్లో నా దగ్గరికి వస్తే మాత్రము ఖచ్చితంగా నాకు చేత అయిన కాడికి వినాయక స్వామికి ఆ పండుగకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కబ్జా అవి అయిన సరికల్లా రియాక్ట్ అవుతారు, మరి పాజిటివ్ అయిన సరికల్లా మళ్ళీ అంటే అది కూల్ అయిపోతారు. అంటే మీకు అనుకూలంగా చెప్పినప్పుడు మాత్రమే మీరు కూల్ అవుతారు. ఈ వివరణ ఇచ్చేసరికల్లా ఎందుకు అలా రియాక్ట్ అవుతారు మీరు? అట్లా కాల్సిను. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు వాస్తవం ఏందో నాకు తెలుసు, నువ్వు అడుగుతున్నావు వాస్తవం నాకు తెలుసు. ఇప్పుడు వినాయక స్వామి పండుగ వచ్చిందంటే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. 9 రోజులు ప్రతి ఒక్కరు మా వినాయకుని దగ్గర రండి, అన్నదాన కార్యక్రమం ఉందంటారు. వాళ్ళు ఎంతో ఆప్యాయతతో పిలిస్తే మనం పోతాం వాటికి. కబ్జా అంటారు. ఎక్కడ ఇప్పుడు నువ్వు అంటున్నావు కబ్జా అని, నేను పలాసాలు కబ్జా చేసిన అని చెప్పి నువ్వు నిరూపించగలవా? ఆ కబ్జా అనేది లేదా? అది ఎవరు తయారు చేసినా కానీ ఆ వర్డ్ను అందరూ వాడుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని, అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని. మీ పార్టీలోనే, మీ వైసీపీ పార్టీలోనే మీరంటే ఎందుకు పడట్లేదు? మీ పైన ఎక్కువ ఆరోపణలు ఉంటాయి. రాజకీయాల్లో 2 రకాలుగా ఉంటారు. ఒకడు హార్డ్ వర్క్ చేసి ముందుకు పోతుంటాడు, ఇంకొకటి గుంతలు తవ్వుతూ లీడర్ దగ్గర మా పైన వేరేటివి చెప్పి అతనేదో పబ్బం గడుపుతుంటాడు. అది సహజం రాజకీయంలో. ఇప్పుడు నాకేదో సరిపోనాలంటూ నాకైతే ఎవరు కనపడలే సరిపోనాలంటూ. ప్రతి ఒక్కరు నాకు సహకారం అందించే వాళ్ళే. నా తోటి రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను పాజిటివ్గా ముందుకు పోమని చెప్పిన తప్ప ఎవరు కూడా
అంటే బాగా రాంభూపాల్ దగ్గరగా బాగా అంచనాడు ఉండవని బాగా ఈర్స్ వస్తుందా, లేకపోతే బాగా రాజకీయంలో ముందుకెళ్తున్నానేమో నేను? అటువంటిది ఏం లేదు. నేను గమనించిన వరకు ఈర్ష్య ద్వేషాలు కలిగిన వ్యక్తులు ఎవరు నాకైతే తారసపల్లె. అటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మేమే దూరం ఉంటాం. అర్థమైందా? ఆ వ్యక్తికి కనపడడం కూడా పొరపాటు అని చెప్పి దూరం ఉంటాం అతనికి. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఎక్కువ మీకు ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు? అంటే బాగా మీరు బాగా సెటిల్మెంట్ చేస్తారనా, లేదంటే డబ్బు ఎక్కువ ఉందనా? ఎలా మీ ఎక్కువకి ఎందుకు అలా అంటే బాగా పంచాయతీలు ఎక్కువ చేస్తావనా మీ పైన బాగా? ఇప్పుడు డబ్బు విషయం తీసుకుందాం. నాకంటే కూడా చాలా ధనవంతులు పార్టీలో ఉన్నారు. అది కాదు, డబ్బు ప్రాధాన్యత కాదు, సెటిల్మెంట్లు ప్రాధాన్యత కాదు, హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ హార్డ్ వర్క్, సౌమ్యంగా అందరినీ పలకరించుకుంటూ పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాటసాని రాంభూపాల్ రెడ్డికి కబ్జా అనే రావడం వల్ల పేరు, అంటే మీలాంటి మెయిన్ లీడర్ల వల్లనే కబ్జా వచ్చింది అనేది ఒకటి పబ్లిక్ లో ఉంది. దాన్ని ఎలా ఖండిస్తారు? మీరు ప్రతిసారి కబ్జా గిజ్జా అంటే నీ ఇంటర్వ్యూ పొద్దుముకులా ఎన్నిసార్లు పెడతారా కబ్జా? ఎవరు చేసినా చెప్పు కబ్జా. మీ మేన కబ్జా చేస్తే చూపండి మాకు. ఇంటర్వ్యూ నేనేదో ఒప్పుకోసినది అన్న. ఇప్పుడు కబ్జా అని కాదు, కాటసాని రాంభూపాల్ రెడ్డి మెయిన్ వ్యక్తులే ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మెయిన్ అక్కడ ఉన్నటువంటి రెడ్డి వర్గము పూర్తి స్థాయిలో అతన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ఒకటి. 26వ వార్డులో కార్పొరేటర్ దండు లక్ష్మీకాంతారెడ్డి ఇంటి దగ్గరనే, అంటే ఎక్కువ ఈ 26వ వార్డుకి మిగతా వాళ్ళ కార్పొరేటర్లు రాంభూపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళేదానికన్నా ఏదైనా ఒక సమస్య కానీ ఇక చర్చించాలంటే కానీ మిగతా కార్పొరేటర్లు అందరూ మీది ఇంటి దగ్గరనే మీ ఆఫీసులో ఎక్కువ ఉంటారు. అంటే పంచాయతీలు రాంభూపాల్ రెడ్డి మీకు పంపిస్తాడా, లేకుంటే ఆ సమస్యలు ఏదైనా వాళ్ళే వచ్చి మీ దగ్గర సౌమ్యుడు అన్న బాగా చేస్తాడని? ఒకటైతే వాస్తవము, ఇప్పుడు ఎవరైనా వస్తే కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం. ఫస్ట్ వాళ్ళ సమస్య ప్రశాంతంగా వింటాము. నా స్థాయిలో కార్పొరేటర్గా కానీ లేదా నాకున్న పరిమితుల లోపల ఆ సమస్యను పరిష్కరించగలిగితే నా ఆఫీస్లో పరిష్కారం అయిపోతుంది. నాకంటే నాకు సాధ్యం కానీ నేను అన్నగారి దగ్గర తీసుకుపోతా. అన్న ఇది పలానా వాళ్ళకి చెప్తే ఇట్లా అయిపోతుంది, ఈ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందని చెప్తాం సమస్య తీర్చడానికి. అయితే మేము ఇప్పుడు నెక్స్ట్ రాజకీయంలో రాబోయే వ్యక్తి యువనాయకుడు శివనరసింహారెడ్డి. తండ్రి రాజకీయంలా ఆయన చేయగలుగుతాడా అంటే మీరు కరెక్ట్ సమాధానం ఏం చెప్తారన్న? తండ్రిలాగా రాజకీయము శివనరసింహారెడ్డి చేయగలుగుతాడా ఇప్పుడున్న కాంపిటీషన్లో? రాంభూపాల్ రెడ్డి అన్న ఇప్పుడు 6సారి ఎమ్మెల్యే గెలిచినారు. ఆ 30 ఏళ్ళు 3 టైమ్స్ డిఫీట్ ఓడిపోయినాడు. 45 ఏళ్ళ రాజకీయ చరిత్ర రాంభూపాల్ రెడ్డి గారిది. ఇప్పుడు నరసింహారెడ్డి కూడా ఇప్పుడే వస్తున్నారు రాజకీయానికి. అంటే ఆ విధంగా చాలా తేడా ఉంటుంది రాజకీయం. రాంభూపాల్ రెడ్డి మాదిరి ఆ విధంగా కలుపుకునే అటువంటి తత్వం ఆయనలో ఎప్పుడన్నా గమనించారా మీరు? అంటే ఆ విధంగా కలుపుకొని అందరు నాయకులు నాకు ఉండాలి అనే విధంగా తత్వం నరసింహారెడ్డి కనబడలేదని ప్రజలు. నేనైతే ఒక మాట చెప్తా, ఇంతవరకు కూడా ఆ పిల్లలతో శివ నరసింహారెడ్డితో కలిసి పని చేయలే. ఎక్కడ పని చేయలే కలిసి. ఎంతసేపు ఉన్నా మా పనులన్నీ కూడా పెద్ద ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారితోనే జరుగుతాయి తప్ప శివ నరసింహారెడ్డితో మేము ఎప్పుడు టచ్లోకి వెళ్ళిపోలే. ఇంటికి పోతే కూడా హాయ్ నరసింహారెడ్డి బాగున్నామండి, నా బాగున్నా అంకుల్ అంటాడు తప్ప. నెక్స్ట్ ఏమన్నా ఎన్నికల ఎమ్మెల్యేగా ఈసారి ఏమన్నా పోటీ చేసే అవకాశాలు ఏమన్నా యువనాయకుడు ఏమన్నా మీకు ఏమన్నా సమాచారం ఉందా? నాకు తెలిసినంత వరకు ఈ టర్మ్ నెక్స్ట్ టర్మ్ భూపాల్ రెడ్డి అనే నిలబడతాడు. అంటే ఆయనకు సహకరించలేదు ఆరోగ్యం కాబట్టి ఈసారి ఏమన్నా అంతా యూత్ వస్తుంది కాబట్టి ఆయనలో ఈసారి ఏమన్నా నిలబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయని? అదైతే మళ్ళా అన్న కుటుంబం వాళ్ళు డిసైడ్ చేయాలా. అన్న ఒకటి చెప్పండి, ఒకటి సమస్య ఒకటి కరెక్ట్గా మీరు సూటిగా ఒక సమాధానం చెప్పండి. ఇప్పుడు మొన్నటి పోయిన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒకటి అంటారు ప్రజలు, ఒకటి రాంభూపాల్ రెడ్డి పాణ్యంలో ఓడిపోవడానికి రెండో కారణం అంటారు. అది వచ్చేసి మెయిన్ లీడర్లు అయినటువంటి వ్యక్తులు, అంటే కొందరు వ్యక్తులు, అంటే రెడ్డి వర్గంలో సంబంధించిన కొందరు వ్యక్తుల వల్ల రాంభూపాల్ రెడ్డి ఓడిపోయినాడు అనేది చెప్తున్నటువంటి సమస్య బయట వెనుకిడి. అది మీరు ఏది చెప్తారు? మీరు చెప్పండి, ఏం చెప్పగలుగుతున్నారు? ఒకటైతే వాస్తవం బా, ఒకటి జగన్మోహన్ సార్ ఏం చెప్పినాడు, గెలిచినా నేనే ఓడినా నేనే కారణం అన్నాడు. అదొక్కటి ఫస్ట్ పాయింట్. అది ఇక్కడ స్థానికంగా చూస్తే భూపాల్ రెడ్డి అన్న 24/7 అంటే వారంలో 7 రోజులు ఉంటాయి. 7 రోజుల్లో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఆ మహానుభావుడు రాత్రి 9:30-10కి పడుకుంటాడు, పొద్దున్న 4:30కి లేస్తాడు. 4:30కి లేచి ఆ పూజా కార్యక్రమాలు చూసుకుని 7:30-8 కల్లా బయట వచ్చి ప్రజల కోసం చూస్తుంటాడు. ఆయన ప్రజలు ఎవరన్నా వస్తే కూడా వెంటనే కూర్చోబెట్టి మాట్లాడతాడు. అటువంటి వ్యక్తిని
కూడా ప్రజలు ఈసారి సరిగా అర్థం చేసుకోలేకపోయినారు అంతే. అంటే స్టేట్ వైడ్ గాలి మీకు ఎట్లా చూసినారు కదా, 151 సీట్లు ఉన్న వైసీపీని 11 సీట్లకు, అంటే పర్సెంటేజ్ ప్రకారం చూసుకున్నట్టయితే 40% కూడా ఉంది పర్సెంటేజ్. కానీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓడిపోవడానికి మాత్రం ఆ ఏరులో నిత్యం గడప తిరిగి కూడా ఓడిపోవడం అనేది, అంటే అంత సీనియర్ లీడర్ ఓడిపోవడం అనేది చాలా అసహ్య విషయం. ఒకటి మనము విమర్శించుకునే దానికంటే ముందు మన ఇప్పుడు అధికార పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ, వాళ్ళు ఏం చెప్పినారు, సూపర్ 6 ఎన్నెన్నో పథకాలు ఇచ్చినారు, ప్రజలు ఆశమన్నారు. ఇప్పుడు జగన్ సార్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను ఇస్తూ మేము ఈ సూపర్ 6 కూడా ఇస్తామన్నారు. సో వేరియేషన్ ఆడ 10% వేరియేషన్ ఉంది మనకు వాళ్ళకు. మాకు 40% వచ్చినాయి, వాళ్ళకి 50% ఓట్స్ వచ్చినాయి. ఆ 50% ఓట్స్లో కూడా బీజేపీ తర్వాత జనసేన తర్వాత టీడీపీ ముగ్గురు కలిసి ముందుకు రావడం వల్లనే మనం ఓడిపోలేము తప్ప సింగిల్గా పోటీ చేస్తే వాళ్ళు ఎవరు మమ్మల్ని తట్టుకోలేరు కూడా. మరి ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభుత్వము ఇంతవరకు ఏ పథకాలు కూడా అమలు చేయలేదు, దానిపైన ఎలాంటి పోరాటాలు కూడా చేయడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ఆయన ఏమంటాడో ఆ రోజు మాత్రం చేస్తారు, మిగతా చిన్న దానిపైన కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు ప్రజలకు అనేది. అదేం లేదు. ఇప్పుడు నేను ఉన్నా ఇక్కడ 26వ వార్డులో ఉన్నా, ప్రజలు ఇప్పటికి మాతో టచ్లో ఉన్నారు, నా తోటి నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య వస్తుంది పరిష్కరిస్తారు. ప్రభుత్వంలో ఉన్నంతసేపే మీరు వాళ్ళ దగ్గర పోవడం, మీ సమస్యలు ఏదైనా చేసుకోవడం తప్ప కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. అటువంటిది ఏం లేదు. ఎవ్రీడే అందరితో మాట్లాడుతుంటాం, అందరితో తిరుగుతుంటాం. నేను రోజుకు ఒక ప్రాంతానికి పోయిస్తుంటాయి ఇక్కడ. కానీ ఇక్కడ ఏముందంటే ముఖ్యంగా మీరు ఒకసారి వినండి బాగా, మాకు క్లుప్తంగా మనకు క్లియర్గా చెప్పండి నాకు ఒక విషయం పైన. ఇప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే సీనియర్ నాయకులు ఇక్కడ పాణ్యం నియోజకవర్గానికి, దానిలో ఏం డోకలేదు. అయితే ఇందులో భాగంగా రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు అయినప్పటికీ ఆయన దగ్గర ఉన్నటువంటి అనుచరుల దగ్గర చాలామంది కాటసాని రాంభూపాల్ చాలాసార్లు చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ రెడ్ల వర్గం ఎక్కువ ఆధిపత్యం పోరు ఉండడం వల్ల అక్కడ ఉండే సామాన్య ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నానని చాలాసార్లు ఆయన సందర్భాలు చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దీనిపైన మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అటువంటిది ఏం నేను ఎప్పుడైతే గమనించలేదు. ఎందుకంటే మేము పోతాం కదా ఇప్పుడు అన్ని సామాజిక వర్గాల ఓట్లు వస్తేనే ఒక పార్టీ గెలవగలుగుతుంది, ఒక రెడ్డి సామాజిక వర్గం చేస్తే కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మేమున్నాము, అందరూ ఉన్నారు ఈడున్న వాళ్ళలోనే చూడండి. ఇప్పుడు నాతోటి కూర్చున్న వాళ్ళలోనే బ్రహ్మాన్ రెడ్డి ఉన్నాడు, అశోక్ రెడ్డి ఉన్నాడు, మల్లికార్జున ఉన్నాడు, సాయి ఉన్నాడు, మియా ఉన్నాడు. అట్లాంటిది ఏం లేదు. అదేదో ఒక అపోహ తప్ప. నేను ఏ రోజు కూడా నేను ఇట్లా భూపాలెడ్డి ఇంటికి పోతాం కదా, అందరం సమానంగా కూర్చుంటాం అక్కడ. రెడ్లగా అని చెప్పి పెద్ద కుర్చీలు ఏమి వేయలే ఆయన. అంటే కుర్చీలు కానివాడుగా అక్కడ ఉన్నాడు. అంటే రాంభూపాల్ రెడ్డి గారు కూడా పేదవాళ్ళకి న్యాయం చేస్తాడు. కానీ అక్కడ అందుకనే ఆ డోర్ తడతారు వచ్చి, ఆ పాణ్యం నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి పేదవాడు డోర్ కడితే ఖచ్చితంగా సమస్య క్లియర్ చేయాలని చూస్తాడు. కానీ మీ చూసి అంటే మీకు వాళ్ళకి న్యాయం చేయలేక మీకు చెప్పలేక ఆయన సతమతం చాలాసార్లు అభిప్రాయపడ్డాడు. ఆయన కూడా చాలా సందర్భాల్లో జరిగింది ఈ విషయం కూడా, మేము విన్నాం కూడా. ఒక్క నిమిషం చెప్తా సీను. ఇప్పుడు క్షేత్రస్థాయిలో తీసుకుందాం. ఇప్పుడు సల్కాపం గ్రామం మా ఊరు, కృష్ణానగరు. నేను ఇక్కడ కార్పొరేటర్ పనిచేస్తున్నా. అక్కడ వచ్చేదంతా మా కాడికి పేద ప్రజలే. ఏదైనా సమస్య ఉంటే వస్తారు, వాళ్ళ సమస్యను దాదాపు మేము సాల్వ్ చేస్తాం, లేదంటే ఎమ్మెల్యే గారి దగ్గర పోయి తీసుకుని సాల్వ్ చేస్తాం. రెడ్లే కూడా వస్తారు. చెప్పు నాకు ఏ సమస్య ఏ రెడ్డి రాడే? రెడ్డి ఎప్పుడు సమస్య ఉందని రారు. రెడ్డి అంతోడు సమస్య తీరుస్తాడంతే తప్ప నేనైతే ఏ రోజు భూపాల్ రెడ్డి కాడ ఈ భావభేదం చూడలే. రెడ్డి వీడు నాన్ రెడ్డి అనేది ఏ రోజు చూడలే. అంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి వచ్చిన తర్వాత పాణ్యం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పైన పలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఆయన ఓడిపోవడానికి కారణాలు కూడా ఎక్కువగా భిన్నాభిప్రాయాలు చూపిస్తున్నాయి. అంటే ఎక్కువ ఆయన పైన ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు చాలామంది చేసినారు ఈ పాణ్యం నియోజకవర్గంలో. ఎర్రస ప్రతాప్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు గౌరీ వాళ్ళు కావచ్చు, గతంలో వీళ్ళు కావచ్చు. కానీ ఆయన పైన ఎందుకు కబ్జా వస్తుంది? ఎందుకు ఆ విధమైనటువంటి పేరు ఆయనకు అట్లా బ్రాండ్ వేసినారు ఆయన పైన? ఎందుకు ఆ విధంగా చూస్తున్నారు? ఎంత అబద్ధం. ఎందుకంటే ఆ వర్గంలో ఉన్న కబ్జా చేసి ఆయన పైన నెట్టేస్తారా, లేకపోతే ఆయన్నే కబ్జా చేశారు? ఒక్క మాట చెప్తా బాగినండి. అన్న ఇది ఒక్క మాట చెప్పండి నాకు. ఇప్పుడు కబ్జా చేసినటువంటి ఫ్లాట్లని, స్థలాలని, పొలాలని మీరు చేసి ఆయన పైన నెట్టేస్తున్నారా, లేకపోతే ఆయనే చేస్తున్నారా? నిజంగా అంటే ఆయన చేస్తున్నారా? ప్రజలకు ఏం సమాధానం, మీరు కరెక్ట్ సమాధానం ఇవ్వండి. అంటే ఆయన మీరా? ఒక్క మాట చెప్తా బాగా, ఈ కబ్జా అన్న మాట లేనే లేదాడా?
ఇప్పుడు ఉదాహరణకు నేనున్నా నిప్పు లేదు ఉండు. ఏదైనా సరే సామెత పెద్దలు చెప్పినట్టు సామెత ముందు నేను చెప్తా బాగా నీకు ఒక క్లియర్గా ఇస్తా. భూపాలరెడ్డి కొంచెం పక్కన పెడదాం. నేనున్నా ఈడ ఈ సైట్లో ఇల్లు కట్టుకున్నా బాగేనండి. ఇది అన్నావు నువ్వు కబ్జా చేసినవారు అన్నారు మీరు, అవునా కదా? అన్నావా లేదా? నువ్వే అన్నావు కదా. నేనేం సమాధానం చెప్తున్నా అంటే ఈడ ఈ వేసిన వెంచర్లో ఇది ఒక్క ప్లాట్ ఖాళీగా ఉండింది. నేను దీన్ని 10.5 లక్షలకు 11 లక్షలకు సెంటు కొని ఇల్లు కట్టించుకున్నా. దీన్ని ఎట్లా అంటారా మీరు? అంటే ఉండు, ఇంకా డబ్బు సంపాదించుకోకూడదా? అంటే డబ్బు లేకుండా కింది అంటే వాళ్ళను నేను చెప్తా వినబ్బా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అంతా ఒకటే మ్యాటర్ కరెక్ట్ చెప్పండి మీరు. నేను అడిగిన సమాధానం కరెక్ట్ అబద్ధం. అది నేను చెప్తున్నా. నా గురించి ఎవరు కాదబ్బా, ఎవరు కాదు. అంటే ప్రజలు మరి ఇప్పుడు భూపాలన్ అనే వ్యక్తి ఒక డైనమిక్ లీడర్. ఎవరు చెప్పినా నడుస్తారు, ఎవరు పేదవాడు పంచాయతీ చేస్తారు అందరూ తెలిసే విషయం. కానీ మరి ఎందుకు ఓడిపోవడానికి కారణం? మీరు పోయి ప్రజలను అడగండి అయ్యా ఎట్లా ఓడగొట్టినారని చెప్పి. జగన్ సార్ గారి నుంచేమో అన్ని పథకాలు బటన్ నొక్కి అన్ని పథకాలు తీసుకుంటే ప్రజలకు తెలుదా ఎట్లా మోసం చేశారా అంత పెద్ద లీడర్ జగన్ ను? 1.5 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఒక్కొక్కరు అకౌంట్ పోయినాయి. ఒక ఓటు వేయలేరు ఆయనకు. ఇక్కడ అంతా మోసం చేసిందంటే ఎవరు చెప్పు? లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు మోసం చేసినారు. ఇక్కడ ప్రజలేటరా 100% మేము రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఒక మాట గర్వంగా ధైర్యంగా చెప్పగలను. లీడర్ ఇంతకాలము మనం చూసిన చదివిన చరిత్రలో ప్రజలను మోసం చేసిన నాయకులను చూసినాము. ఇప్పుడు ప్రజలే నాయకులు మోసం చేసినారు. ఇది వాస్తవమా కాదు చెప్పు? ఎవడన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత డబ్బు ప్రజల అకౌంట్లకు డైరెక్ట్గా ఇచ్చినా లేదా? ఇచ్చిన నాయకుడు ఉన్నాడా? ఈరోజు ఏ పథకమన్నా చెప్పుకోను. ఉచిత కరెంటు కానుంచి అమ్మఒడి వరకు చాలా పథకాలు ఉన్నాయి. నవరత్నాలు 9-10 పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ కూడా వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినట్టు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబము వాళ్ళ ఐడియాల నుంచి వచ్చినట్టు. ఇవన్నీ ఏం చేసినా చెప్పు ప్రజలు? వాళ్ళకు 11 సీట్ల సిగ్గైతుంది ఇక్కడ ఉండడానికి. అసలు దేశంలో ఏం మాట్లాడతారా మీరు? ఎప్పుడు మీ పార్టీ తరఫున మీరు కానీ ఇప్పుడున్నట్టు పథకాలు సంవత్సరం గడుస్తున్నటువంటి ప్రభుత్వము అమలు చేయలేకపోతుంది. వీటిపైన ఎలా మీరు చర్చించుకుంటున్నారు? మనం చర్చించడం కంటే కూడా ఇప్పుడు సామాన్య ప్రజలు మనము పోరాటం చేయాల్సిన అవసరమే లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు నమ్మి ప్రజలు ఓటేసినారు. ఈరోజు ప్రజలు బాగా చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, టీవీ ఉంది, ఇంట్లో పేపర్ వస్తుంది. నీకు ఏ ప్రభుత్వము ఎట్లా పోతుంది? చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పినాడు, ఇప్పుడు ఏమన్నాడు? చూస్తే భయం వేస్తుంది అంటాడు. ఏంది చూస్తున్నాడు? భయమే నీకే. అదే పథకాలను అమలు చేసినాడు కదా జగన్మోహన్ రెడ్డి. మహానుభావుడు ఎక్కడి నుంచి వచ్చినాడు? డబ్బు ఏం కొత్తనో 2,75,000 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ మహానుభావుడు ఒక సంవత్సరం అయింది 1,20,000 కోట్లు అప్పుడే చేసినాడు. ఇంకా 5 ఏళ్ళకి రాష్ట్రాన్ని ముంచిపోతాడు. అంతేం లేదు. ప్రజలకు నెత్తిన శటకోపం పెట్టిపోతాడు. ప్రజలకు కూడా ఆయన నమ్మినారు, ప్రజలకు కూడా మంచిగానే చేస్తున్నాడు ఆయన. భూపాలరెడ్డి అన్న మీద అప్పటి ప్రతిపక్ష నాయకుడు పాణ్యం నియోజకవర్గం గౌరి వెంకటరెడ్డి కూడా కబ్జా అని చెప్పి ఇవి కబ్జా చేసినారు అవి కబ్జా చేసినారని చెప్పి ఆయన ఒకసారి 1-2-3 సార్లు విమర్శించడం జరిగింది. సరే, అప్పుడు మనము ప్రభుత్వంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాము, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, మనం ప్రతిపక్షంలో ఉన్నాము. నిరూపించమను పలాన్ని కబ్జా చేసిన. ఇప్పుడు వాళ్ళకు అధికారం ఉంది, వాళ్ళ చుట్టూ ఇప్పుడు చూడు పోలీస్ వ్యవస్థ అంతా వాళ్ళ చుట్టే ఉంది, రెవెన్యూ వ్యవస్థ అంతా వాళ్ళు చెప్పింది వింటున్నారు. మేము ఎప్పుడు ఇట్లా పోలీస్ వ్యవస్థను మా చేతుల్లో పెట్టుకొని మేమేం చేయలే. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కొండల్ని పిండి చేసినారనేది మీ పైన చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే ఉన్నటువంటి గ్రావేలు మొత్తం జగన్నాథ్ గడ్డ తరలించి పూర్తి స్థాయిలో అక్కడ మనుషులను పెట్టి ఒక్కొక్క టిప్పర్ పైన 5,000 రూపాయలు జులుం వసూలు చేసినారనేది అప్పుడున్నటువంటి ఆరోపణలు చాలా వచ్చాయి. దానిపైన కొండపైన పోయి చెక్ చేసుకున్న సందర్భాలు కూడా నేను చెప్తా. మీరు ఒక టిప్పర్కు 5,000 అంటున్నారు కదా, టిప్పర్ రోడ్డు ఆడ లోడ్ చేయించుకొని వచ్చి ఇక్కడ ఇంటికాడ వేస్తే 3,000 రూపాయలు 3,200 తీసుకుంటాను. 5,000 ఎవరిస్తారా? బాగిను టిప్పరోని బాడిగిన ఆ నుంచి ఇరిగేసి పోతే 2,000 ఉంటుంది. 3,000 రూపాయలు 1,000 రూపాయలు ఆ కాంట్రాక్టర్కి ఏమి మిగులుతుంది? 5,000 రూపాయలు ఇవ్వడంతాడా? ఇంకోటి కూడా చెప్తా. అక్కడ నుంచి టిప్పర్ కొండలు మాయమైన అంటున్నాను కదా, ఆడ కొండలు మాయం కాకపోతే కానీ ఇక్కడ ఫ్లైఓవర్లకు ఎవడేస్తాడా ఎర్రమట్టి? ఈ 4 భూపాలరెడ్డి అన్న శ్రద్ధ తీసుకొని 3 ఫ్లైఓవర్లకు ఎర్రమట్టి ఇప్పించినాడు వాళ్ళకు. కలెక్టర్ పర్మిషన్తో, ఆర్డీఓ పర్మిషన్తో, ఎంఆర్ఓ పర్మిషన్తో. ఇవేం ఆలోచించారు? ఆడ కొండ పోయిందంటే ఇక్కడ కూడా 4-5 కొండలు తయారైనాయి. మళ్ళీ చూసినా ఫ్లైఓవర్లు ఎట్టినో కృష్ణా ఫ్లైఓవర్ కానీ, వెంకటరమణ కాలనీ ఫ్లైఓవర్ కానీ, చిన్నమ్మ సర్కిల్ కానీ. ఏంది చిన్నమ్మ సర్కిల్లో
రోజు ఒక రోజులా యాక్సిడెంట్ చనిపోతున్నారు. అట్లా ఆయన పోయేప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పోయి మినిస్టర్ మునియప్పనో ఎవరో ఉండ్రే అన్నట్టు అప్పుడు ఆయన ద్వారా తెచ్చి అది కట్టడం జరిగింది. చాలా కట్టినేటి మంచి చేసినట్టు కానీ ఆ కొండలు మాయమైనా అంటే ఏంది? ఆ కొండలు ఎందుకు మాయమైనాయి? ఈడ 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 ఫ్లైఓవర్లు ఎట్లా ప్రత్యక్షమైనా చూడండి. అన్నా మీరు స్పోర్ట్స్ ఏది కొండ తిరగకూడదు, డెవలప్మెంట్ కావాలంటారు. ఎట్లా వస్తాయా అన్న? స్పోర్ట్స్ పైన మీరు ఎలాంటి సపోర్ట్, అంటే స్పోర్ట్స్ మీద దాటిగా ఉండరు కదా, ఎలాంటి సపోర్ట్ చేశారు? నేను ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే యోగా దానికి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఓకేనా. యోగా మనం ఏపీ స్టేట్లో స్టార్ట్ చేసినప్పుడు అసలు యోగా అనేది చాలా మటుకు ఎవరికి తెలియదు. ఎవరికో హై సొసైటీ పీపుల్కి మాత్రమే తెలిసేది. తర్వాత నేను కర్నూలు యోగా సంఘం ప్రెసిడెంట్ అయిన తర్వాత దీన్ని బాగా ప్రజలకు తీసుకుపోయి మనము చిన్న చిన్న టోర్నమెంట్లు పెట్టుకుంటూ, ఆ రోజు మహా అంటే కర్నూలులో 15 మంది ఉండేవాళ్ళు. ఈరోజు కర్నూలు టౌన్లోనే దాదాపు వేల సంఖ్యలో యోగాను అభ్యసిస్తూ యోగా ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. నేను కూడా ఇప్పటికీ 2 సార్లు స్టేట్ మీట్ పెట్టినాం మనం మన కర్నూలులో. ఓసారి ప్రీవియస్గా మన ఇండోర్ స్టేడియంలో పెట్టినాము, రెండోసారి ఇండోర్ స్టేడియంలో పెట్టినాము. దాదాపుగా ఒక్కొక్కసారి 6-7 lakhs 8 lakhs ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఒకసారి అదే కొంత మనము నా సొంత ఫండ్స్ కొంత, తర్వాత దాతలు కొంత ఇచ్చినారు. అంటే 50-50 అనుకోండి, దాతలు సగము నేను సగం వేసి కార్యక్రమం జరపడం జరిగింది. అన్న ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లు మొత్తం టీడీపీ, అంటే వైసీపీని గద్దదించి మేయర్ని టీడీపీ వాళ్ళు గద్దెనెక్కాలని గత ప్రయత్నాలు చేస్తున్నారు. గత 1 week నుంచి 1 month నుంచి ప్రభుత్వం అయిన కాంచి ఈ సమస్య, ఈ ఆరోపణలు వస్తున్నాయి. అంటే కార్పొరేటర్లు గోడ దుంకే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నట్టు మేయరు రామయ్య ఎప్పుడైనా కానీ మీ కూర్చోబెట్టుకొని, కార్పొరేటర్ అందరినీ కూర్చోబెట్టుకొని ఎప్పుడైనా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారా ఇప్పటి వరకు కూడా? లేదండి, మేయర్ గారు అయితే ఆ విషయంలో ఎప్పుడు కూడా, అంటే ఆయన పర్సనల్గా కార్పొరేటర్స్ని పిలిచి ఇంటికి పిలిచి మాట్లాడి మనం ఎట్లా ముందు పోదాం ఏం కథ అని ఆలోచించిన రోజు అయితే ఏ రోజు లేదు. మేమంతా కూడా, నాకు రామాయణ బాగా క్లోజ్ అయినా కానీ వాస్తవం అయితే నేను చెప్పింది. తర్వాత ఇంకా కొంతమంది కార్పొరేటర్లు అయితే అవతలికి పోయినారు, ఆల్రెడీ మీకు తెలిసిండేది. ఓల్డ్ టౌన్ నుంచి ఒక 7 మంది పోయినారు, కర్నూలు నుంచి నియోజకవర్గం నుంచి, కోడుమూరు నుంచి ఒకరు పోయినారు, మా పాండ్యం నుంచి కూడా 2 పోయినారు. చూడాలి వాళ్ళకి ఏమవుతుందో. అంటే పోయినారు అంటే వాళ్ళని ఆపే ప్రయత్నం ఏం చేయలేదా? అంటే ఇట్లా ఎమ్మెల్యే కావచ్చు, మేయర్ కావచ్చు, మేము పాండ్యం నియోజకవర్గం వాళ్ళే కదా పోయింది కూడా. అంటే ఇప్పుడు దగ్గర కొందరు వ్యక్తులు 3 పోయినారని మనకు తెలిసిన సమాచారం వరకు ఇప్పుడు వరకు అయితే. ఇంకా రాబోయే రోజులు ఈ వీక్లో పూర్తి స్థాయిలో జంప్ అయ్యే అవకాశాలు మొత్తం ఎంతమంది పోతున్నారు? ఇంకా మీకేమైనా ఐడియా ఉందా? ఇప్పటివరకు అయితే పాండ్యంకు సంబంధించిన కార్పొరేటర్లు అయితే ఒకరిద్దరు పోయింది, 2 పోయింది వాస్తవమే. కానీ ఇంకా పోతారని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఉన్న అందరూ కూడా ఎమ్మెల్యే గారితో బాగా టచ్, మన రాంభూపాల్ రెడ్డి అన్నతో బాగా టచ్లో ఉన్నారు. వీళ్ళు మొత్తం అంటే అభివృద్ధి కొరకు పోతున్నారా, లేదంటే ఏమైనా డబ్బులకు పోతున్నారా ఏమన్నా? అంటే ఓరొకరికి 10 లక్షల రూపాయలు ఇస్తారు అన్నది ఆరోపణలు వస్తున్నాయి, పడుతుంది. అది నిజమా? లేకుంటే వీళ్ళు ఏమైనా సమాజం కొరకు సేవ చేయడానికి వెళ్తారా అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అవతల తెలుగుదేశం పార్టీతో కమిట్ అయినా, ఏ విధమైన కమిట్మెంట్ అయినా కూడా పైకి చెప్పేది ఏముంటుంది, మేము మా వార్డు అభివృద్ధి కోసం పోతున్నాం అంటారు. కాబట్టి ఆ లోపల జరిగేది మనం ఏం చెప్పలేము అన్న. ఇప్పుడు కర్నూలు నగరంలో సెన్సేషన్ అటువంటి వార్త అందరికీ పబ్లిక్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త ఇప్పుడు మారుమోగుతుంది. డీజీపీ లెవెల్లో మీ పార్టీలో ఉండి, వైసీపీ పార్టీలో ఉండి ఎలక్షన్ టైం ముందు వెళ్ళినటువంటి వ్యక్తి కార్పొరేటర్ సంజన పార్టీ మారిన తర్వాత ఎందుకు ఆయన పైన ఆధిపత్యం పోరా, పార్టీ పరంగా ఉన్నటువంటి మర్డర్ జరిగిందా, లేకపోతే వాళ్ళకైనా గ్రూప్ తగాదాల మర్డర్ జరిగిందంటారా? ఏ కోణంలో చూడొచ్చు ఇది? నాకు తెలిసి సంజన్న కూడా రాంభూపాలెం దగ్గరికి వచ్చేవాడు, పక్కన వ్యక్తులతో కూడా మాట్లాడేవాడు కదా. పాపం ఆయన పని ఏదో ఆయన చూసుకుని పోయేవాడు, అంత సౌమ్యుడు. కానీ అది స్థానికంగా ఉన్న గొడవలే తప్ప రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవహారమే కాదు. కానీ ఏదైతేనేమి ఏదైనా మాటలతోనా, లేకుంటే స్టేషన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ ఇంత దారుణంగా ఈ మంచి పద్ధతి అయితే కాదు. అంటే ఇంకా ప్రజలు అంటే వాపోవడం విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి షరీఫ్ నగర్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు ఏమంటారు, కార్యకర్తలు ఏమంటారు అంటే,
అదే రాంభూపాల్ రెడ్డి దగ్గర కంటిన్యూ వైసీపీలో కొనసాగించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన యొక్క భయంతో ఇక్కడ ఎవరు ఆయన జోలికి పోయేవాళ్ళు కాదు అని చెప్పుకొస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు జరిగిపోయింది ఆల్రెడీ. ఇలా జరగకుండా ఉంటుండనేమో అని నువ్వు క్వశ్చన్ వేస్తున్నావు. ఇప్పుడు అది ఎవరో చెప్పలేము. అది ఇది ఇప్పుడు ఆయనకు నచ్చింది, పార్టీలో అవతల పార్టీకి వెళ్ళిపోయినాడు, అక్కడ హ్యాపీగా ఉన్నాడు, గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ ఇది దురదృష్టకరమైన విషయం. సంజయ్ ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉండే రాజకీయంలో, కానీ చాలా బాధాకరమైన విషయం ఈ విషయం అయితే. అన్న, చివరిగా మనం రాజకీయంగా మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు ఎవరైతే పార్టీ జంప్ అని టీడీపీలో గొడవదింకే ప్రయత్నాలు చేస్తున్నారో, ఇప్పుడు ప్రభుత్వం కూడా పోయి కూడా మీకు సంవత్సరం 1 year వస్తుంది. మీరు కూడా పార్టీ మారే అవకాశాలు, ఆరోపణలు కూడా వస్తుంది మీ పైన. ఏమైనా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి ఆలోచన కళలో కూడా రాదు. రాంభూపాల్ రెడ్డి గారితో, జగన్ సార్తోనే మా ప్రయాణం అంతా కూడా. ఆల్రెడీ మనం ముందుగానే చెప్పుకున్నాము దీనిపైన. ఎందుకంటే కాడసాని వ్యక్తికి రైట్ ఆర్ లెఫ్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి నువ్వే కాబట్టి మీ ఆలోచనలుగా ఉంటూ ఏమన్నా గోడ దుంకే అవకాశాలు ఏమైనా ఉండవా అని. నేను రోజు 3 ప్రాంతాలు ఉంటా, 3 స్థలాల్లో ఉంటా. 3 ప్రాంతాలు. ఒకటి నా ఇల్లు, రెండోది నా ఆఫీసు, రెండోది మా అన్నగారి ఇంట్లో, భూపాలరెడ్డి ఇంట్లోనే. ఇంకా వేరే ప్లేస్ అంటూ ఉండదు. ఇంతే నా స్టెప్స్ ఇవి, నా దినచర్య కూడా అదే. అన్న, రాజకీయము రాబోయే రోజుల్లో చాలా కాస్ట్లీగా తయారవుతుంది. రాజకీయము ఎలా చూడొచ్చు అన్న? నెక్స్ట్ ఏ విధంగా చూడొచ్చు రాజకీయాలని? మీ మాట వాస్తవము. రాజకీయం అయితే కాస్ట్లీగానే అయింది. ఈడ మనం ఎంత సేవ చేసినా, ఏం చేసినా, ఏదైనా చేసినా, రాజకీయంలో ఎలక్షన్లో నిలబడాలంటే డబ్బు అనేది ప్రధానమైనటువంటి సబ్జెక్టు. ఇంకా డబ్బు లేకపోతే ఇట్లా పక్కన పెట్టేస్తారు. అంతే, ఎవడెంత ఖర్చు పెడతారో చెప్తేనే అతనికి టికెట్ ఇస్తారు. అన్న, 2029లో మీ పార్టీ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు గాలి వీస్తుంది అనుకుంటారా? ఈ వాతావరణం బట్టి చూసి 2029 ఎలక్షన్లకు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకటైతే వాస్తవం చెప్తాను. ఎలక్షన్స్ మొన్న అయిపోయినాయి కదా, రిజల్ట్ చూసినాం. 11 సీట్లకు పరిమితమైనప్పుడు ఏంది ప్రజలు ఇట్లా తీర్పిచ్చారనుకున్నాము, జరిగిపోయింది. ఇంకా చాలా నిరాశతో 2-3 రోజులు అన్నం కూడా తినబుద్ధి కాలే. ఇంత పెద్ద కష్టపడి చేసిన రాంభూపాల్ రెడ్డి ఊడిపోయా, రాష్ట్రంలో పార్టీ పోయా, ఏందని చాలా మదనమన్యం. తర్వాత రాను ఈరోజు మా పరిస్థితి ఎట్టుంది తెలుసా? మేమే ఇంకా అధికారంలో ఉన్నామని అనే స్థాయిలో మేము ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేసినాడు జగన్మోహన్ సార్ కానీ, భూపాల్ సార్ కానీ. అవునా కదా? ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పు? వాళ్ళు ఒక్క పథకం ఇంత సంవత్సరం కావస్తుంది, ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోతున్నారు. సో మేము ఖచ్చితంగా 2029లో మళ్ళీ మా జగన్ సార్ సీఎం అవుతారు, మా భూపాల్ గారు ఎమ్మెల్యే అవుతారు. అన్ని సీట్లలో కూడా మా పార్టీ అభ్యర్థులు గెలిచారనే పూర్తి స్థాయి నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పరిపాలిస్తున్న విధానాన్ని బట్టి చెప్పగలం. అంటే ఈసారి పూర్తి స్థాయిలో అప్పుడు మీకు 11 వస్తే వాళ్ళకు 0 వస్తాయని అనుకుంటారా మీరు? అట్లా ఎప్పుడు రాజకీయంలో అది పొరపాటు. అది మాకు అన్నీ వస్తాయి, వాళ్ళకి 0 వస్తాయని కాంపిటీషన్ ఉంటుంది. కొన్ని చోట్ల వాళ్ళు, కొన్ని చోట్ల మనం వస్తాం. అన్న, ఒక ముఖ్యంగా ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే గతంలో మీరు కార్పొరేటర్గా ఉండేటప్పుడు, అంటే ఇప్పుడు కూడా కార్పొరేటర్ ఉన్నారనుకో, అయితే మీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఫండ్స్ వచ్చినటువంటి దానిలో మీరు కార్యక్రమాలు ఇప్పుడు మొదట్లో మనం అడిగాము దానిపైన. అయితే రోడ్లు, డ్రైనేజీ పైన మీరు చేసినటువంటి వర్కుల్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము అక్కడక్కడ శంకుస్థాపనలు చేస్తూ, ఈ ప్రభుత్వం మేము చేసినటువంటి ఈ పనులే ప్రజలకి వైసీపీ ప్రభుత్వము మోసపూరితటి పనులు చేసిన తప్ప పనులు చేయలేదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు చేసింది అనేది వాళ్ళు చెప్పుకుంటున్న విషయం. దానికి మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొన్ని పనులు జరిగినాయి. కృష్ణానగర్ 26వ వార్డులో అవన్నీ కూడా టెండర్లు అయిపోయి వర్కులు మొదలు పెడతారంటప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో, ఎలక్షన్ కోడ్ రావడంతో నిలబడిపోయినాయి. అప్పుడు ఆ పనులన్నీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు మొన్న కంప్లీట్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వంలో వచ్చినాక ఒక్క పని కూడా రాలే, ఒక్క వర్క్ కూడా ఈ ప్రభుత్వ హయాంలో ఆ టెండర్కి పోయి టెండర్లో కాంట్రాక్టర్ దక్కించుకొని కాంట్రాక్టర్ వచ్చి చేసిన పనులంటూ ఏం లేవు. ఇప్పుడు కృష్ణానగర్లో రైల్వే ట్రాక్ ఎంపటి హంద్రీనది వరకు ఒక కాలువ పని జరుగుతుంది. ఆ కాలువ పనికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కలెక్టరు, కమిషనరు, జేసీ గారు, ఎమ్మెల్యే గారు, మేయరు, స్థానిక కార్పొరేటర్ అందరం కలిసి టెంకాయ కొట్టి అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టరు అతనికి ఉన్న ఆర్థిక సమస్యల వలన అతను వర్క్ చేయడానికి రాలే.
దాన్ని రీటెండర్ పిలిచి చేపిస్తున్నారు తప్ప నాకు తెలిసినంత వరకు ఇది వాస్తవం. ప్రజలకు కూడా తెలుసు మనం ఏం చేసినాము, మా ప్రభుత్వంలో ఎన్ని వర్కులు జరిగినా ప్రజలకు తెలుసు. మా ప్రభుత్వంలో మా కార్పొరేటర్ పాలకవర్గం వచ్చిన తర్వాత కర్నూలు టౌన్లో దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. ఇంకా ఎక్కువనే జరిగినవచ్చు కూడా. ప్రజలందరూ చూసినారు అది ఎప్పుడు జరగలేదు, ఇంతవరకు జరగలేనిది. అన్న ఇప్పుడు రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే యువత పూర్తి స్థాయిలో జనసేన వైపు మొగ్గు చూపుతుంది, రోజు కుంజుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. గతంలో 1 సీటు గెలవలేని పార్టీ ఈరోజు 20 సీట్లు గెలిచింది. నెక్స్ట్ 2029 కల్లా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనిపిస్తున్నట్టు ప్రభావం చూపిస్తుంది. దానిపైన మీరు ఎలాంటి కవర్ చేస్తారు? నేను జనసేన పార్టీని ఇంతవరకు అసలు మా క్యాలిక్యులేషన్ లేదు పార్టీ. అది ఏదో అక్కడ కొంత ప్రభావం చూపించవచ్చు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు తప్ప రాష్ట్రం మొత్తం మీద ఆ పార్టీ ప్రభావం చూపిస్తుందని కళలో కూడా ఎవరు అనుకోరు. చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు కావాల్సింది ఇప్పుడు జగన్ సార్ మీద ఆయన గెలవాలంటే ఆయనకు ఒక 10 ఆయన పార్టీ ఓటు పర్సంటేజ్ కంటే ఇంకొక 10 to 12% ఎక్కువ కావాలా. ఏం చేయాలి నేను రావాలి ఎట్టన్నా కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. లేకపోతే వాళ్ళ కళలు నెరవేరే అవకాశమే లేకపోయిందా. మీరే ఆలోచించండి. ఇప్పుడు మోడీ హవా నడుస్తుంది మన రాష్ట్రంలో కూడా. ఆయన ఒక 6-7% ఓట్లు, 7 to 8%. తర్వాత జనసేన ఆ ప్రాంతంలో 3-4%, 5% ఓట్స్ ఉంటాయి. అందరూ కలిసినారు కాబట్టి ఆయనకి 20 సీట్లు వచ్చినాయి. వాళ్ళు నిలబడిన సీట్లన్నీ గెలిచినారు. అంతే తప్ప ఒంటరిగా పోటీ చేసి చూడ మనం నెక్స్ట్ ఎలక్షన్ లో తెలుస్తుంది. ఒంటరి చేసే ప్రయత్నం అయితే చేయలేకపోతుంది. అంటే టీడీపీ విడిపోతే చిత్తుగా ఓడిపోతారు. కలిసి ఉంటే నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఏమైనా పోటీ ఇస్తారేమో మాకు అంతే. పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. జనసేన రోజు రోజు కుంజుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అటువంటిది ఏమి లేదు. ఒక మాట చెప్తా అంటే ఇప్పుడు ఉండు ఒక్క నిమిషం. ఇప్పుడు మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఎవడన్నా చెప్పులతో కొడతా నా కొడుకులారని తిడతాడా? జనసేన నాయకుడు ఎవరు పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడినాడు. మళ్ళీ ఎవరన్నా మాట్లాడతారు అట్లా? వైసీపీ నా కొడుకులారా చెప్పులతో కొడతామంటే ఏంటది భాషనా? నువ్వు ఒక 10 మందికి ఆదర్శంగా ఉండాలనుకున్నతో నువ్వు అట్లా మాట్లాడేది. మేము ఎప్పుడన్నా బహిరంగ సభలు అట్లా మాట్లాడడానికి చూసినావా? ఏ రోజైనా కానీ సంస్కారంతో మాట్లాడాలా. అప్పుడే మనం ఎదుటి వ్యక్తి అబ్బా వీడు పర్లేదు అంటారు. కానీ చెప్పులతో కొడతాం, బూట్లతో కొడతాం ఎన్నాళ్ళని రాజకీయం చేస్తూ చెప్పు నువ్వు. అంటే ఆ పార్టీ చేసిన తప్పులే మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా విమర్శిస్తున్నారంటే మీళ్ళని చూస్తే మా పార్టీ టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ విమర్శిస్తుంది అనేది కదా తెలిసింది కదా. గతంలో కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా మీరు కూడా చూపించారు. వాళ్ళకి మీకు తేడేముంది పెద్దగా? మేము ఎప్పుడు ఆ విధంగా ప్రవర్తించారు. మీరు చేసినటువంటివి అక్రమైన కేసులు పూర్తి స్థాయిలో ఎవరైతే ఇప్పుడు జేసీ మనం సింపుల్గా చెప్పుకున్నట్టే మన రాయలసీమలో చెప్పుకున్నట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పైనటువంటి ఆరోపణలు ఆయన తనపైన చేసినట్టు ఆరోపణలపైన పూర్తిగా అతన్ని జైలుకు పంపించే ప్రయత్నం అలాంటివే ఇప్పుడు కూడా సైకో జగన్ చేశాడని అప్పుడు ఆరోపించారు వాళ్ళు టీడీపీ జనసేన. ఇప్పుడు వాళ్ళు చేసుకుందని తప్పంటారా? అంటే నేను ఇప్పుడు ఒకటి చెప్తే బాగాను, తప్పు చేసింటే సరే చట్టం ఉంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తప్పు చేయకపోయినా కూడా ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటారు, ఇండ్లు కూడా కొడుతున్నారు వైసీపీ వాళ్ళవి చూస్తున్నావు కదా. అక్కడక్కడ దాడులు చేసి చంపుతున్నారు. ఇది పద్ధతి అని చెప్పు. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు దెబ్బతిన్నడు ఊరుకుంటాడా? ఉంటాడా? వాడు నేను రివెంజ్ తెచ్చుకోవడం చూడడా? మనమే మనం నేర్పించినట్టు తప్ప. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు, సరే వాళ్ళు ఆర్థికంగా నష్టపోయినారు, కొంత బాధతో ఉంది జగన్తో. ఆయన ఏమో జేసీ దివాకర్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళను టీడీపీ వాళ్ళని తిట్టలేక ఆయన బీజేపీ వాళ్ళని తిడుతున్నాడు. ఎందుకంటే సొంత పార్టీలను తిట్టుకోలేక ఆయన ఏమంటున్నారు, ఒకటే అంటున్నారు, రే జగన్ నా బస్సులో నిలబెట్టినాడు, నా జగన్ అన్న మేలు రా నా బస్సులో నిలబెట్టినాడు, మీరు కాల్చి నాకు నష్టం చేకూరుస్తున్నారు కదా అని. ఇంకా అంటే అర్థం ఏమి చెప్పు? ఇప్పుడు సొంత పార్టీ వ్యక్తి బస్సులే కాల్చినారంటే ఇంకా వైసీపీ వాళ్ళ ఆస్తులను వదిలిపెడతారా వీళ్ళు? మనం చూస్తున్నాం, రోజుకు పేపర్లో చూస్తున్నాం. కానీ ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ మీడియా కూడా పూర్తి స్థాయిలో చెడిపోయింది సినిమా. అరే వాస్తవం కూడా రాయలేరు కొన్ని పత్రికలు అయితే. ఇప్పుడు జగన్ సార్ ఇప్పుడు కూడా టీడీపీ బీజేపీ జనసేన, బీజేపీ వాళ్ళని తీసేయలే, టీడీపీ జనసేన. ఇంకా ఇప్పుడు పూర్వము మునులు ఎలా తపస్సు చేసుకుంటా ఒక భగవంతుని పేరు తలుచుకునేవాళ్ళు, ఆయన ఏ దేవుడిని ప్రత్యక్షం చేసుకోవాలనో ఒరే పొద్దుముగ్గులు జగన్ సార్ పేరు తలుచుకుంటున్నారు. ఏం చేసినా జగన్ ప్రభుత్వం చేసిపోయిందంటే ప్రజలు అనుకుంటున్నారు పొద్దుముగ్గులు జగన్ మీద ఏడవడం ఏంది, మీరు చేసేదంతా మీరు చేయండి రా అంటే జగన్ మీద ఏడుస్తున్నారని ప్రజలు ఒకటి నవ్వుకుంటున్నారు తెలుసా చూసి.
చంద్రబాబు నాయుడు ఏమో ఇట్లా చూసి భయం వేస్తుందంటాడు, అచ్చెన్నాయుడు ఏమో ఆయన శాసన మండలిలో ఎక్కడి నుంచి రావాలో మేము డబ్బులు అంటాడు. అంత క్యాలిక్యులేషన్స్ లేకపోతే నువ్వు ఎందుకు ఎలక్షన్ల ముందర ఇన్ని హామీలు ఇచ్చినావు? అసలు ప్రపంచంలో ఇన్ని హామీలు యా నాయకుడు ఇయ్యడు. మొదట ప్రచారం చేసేటప్పుడు కూడా జరిగే టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఈ కౌంటింగ్ వీళ్ళు చేసినటువంటి సూపర్ 6 ఎలాంటి సక్సెస్ కాదు అని చెప్తూ ప్రజలకు వస్తూనే ఉన్నాడు. ఒకటి చెప్తా, ఒకటి చెప్తా, ఇక్కడ మోసం చేయాలనుకుంటాడు, మోసం చేస్తూనే ఉంటాడు. మోసపోయినోడు తెలుసుకోవాలా. ప్రజలు వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎవరు నిజమైన నాయకుడు, ఎవరు చెప్పింది చేసినారు అనేది ఈ 5 ఏళ్ల ప్రభుత్వం. యాక్చువల్గా 2019 నుంచి 2014 నుంచి 2019 వరకు మనము చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినాం. అప్పుడు హామీలు ఇచ్చి ఏం నెరవేర్చలే ఆయన, అవునా కదా? బంగారు ఇప్పిస్తున్నాడు, రైతులకు టోటల్ రుణమాఫీ అన్నాడు, ఎన్నో నిరుద్యోగుల వృత్తి అన్నాడు, ఏమేమో చెప్పినాడు, ఏమి చేయలే ఆయన. మళ్ళీ 2024లో వచ్చి వాగ్దానాలు చేసినారు, ప్రజలు నమ్మినారు. ఇక్కడ ఎవరు నష్టపోతున్నారంటే ప్రజలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నష్టపోడు, రాంభూపాల్ నష్టపోడు, నేను నష్టపోడు. ఎందుకంటే మేము మా వ్యాపారాలు చేసుకుంటూ మా తిండి మేము తింటూ ప్రజలకు సేవ చేస్తున్నాం. ప్రజలు దాన్ని గమనించాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చెప్పినాడు అంటే ఆయనకే ఓటేశారు మళ్ళా. అంటే ఇక్కడ ఎవరు నష్టపోయేది? ఎవరు? ప్రజలు. ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆలోచించాలా. మాకే ఓటిండని మేము చెప్పడంలే. అంటే మీకు 2014 నుంచి 2019 ఒక ప్రభుత్వము, 2019 నుంచి 2024 వరకు ఒక ప్రభుత్వము, ఇద్దరి మధ్యన వ్యత్యాసం చూడండి. 2024లో ఓటు వేసుకోలేకపోయినారు వాళ్ళు. ఇప్పుడు చూడు, ప్రతి గ్రామంలో ఈ పార్టీకి మన గవర్నమెంట్ వచ్చింటే ప్రతి ఇంటికి ₹1,00,000 ₹1,50,000 వచ్చేటివి మన పథకాల ద్వారా. ఈరోజు ప్రజలు అవన్నీ ఓటుకున్నట్టే కదా. మళ్ళా ఒక మంచి వ్యక్తి పోతే పొద్దుముగులు పోతే పలికే వ్యక్తిని ఇంట్లో కూర్చోబెట్టినారు. ఎవరిని? రాంభూపాల్ నన్ను. ఏం చేయాలి చెప్పు? అంటే మీ పదవి కాలం కూడా ముగిసబోతుంది. అయితే మళ్ళీ నెక్స్ట్ కార్పొరేటర్గా 26వ వార్డు మళ్ళీ మీకు సీట్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉందా? అంటే చూడాలా. ఇది ఇప్పుడు రిజర్వేషన్ ఉంది, రోస్టర్ పద్ధతులు మళ్ళీ జనరలే కావాలా? ఒకవేళ జనరల్ వచ్చి మళ్ళీ పై వాళ్ళు మా నాయకుడు వీళ్ళు లక్ష్మీకాంత్ రెడ్డి బాగా పనిచేసినాడు, సరే ఇంకొకసారి చూడంటే నేను కూడా ఏదైనా ప్రయత్నం చేస్తా. లేదు ఇంకా బీసీనో ఎస్సీనో అయిందనుకో, మన వాళ్ళు ఎవరు సూటబుల్ వ్యక్తి వాళ్ళు నిలబెట్టి కానీ మేము 100% మళ్ళీ నేను నిలవన్నప్పుడు నేను ఎంత కష్టపడను వాళ్ళ కోసం కూడా అంతే కష్టపడతా. పార్టీ 100% మళ్ళీ తగ్గేదే లేదు. ఇప్పుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు కానీ మీద ఏవైతే పోస్టులో దానికి సంబంధించి ఎలక్షన్లు జరగవచ్చా? అంటే గతంలో కూడా టీడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉమ్మడి ఉన్నప్పుడు కూడా చేయలేదు. ఈసారి ఏమన్నా మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మేయర్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కార్పొరేషన్లు జరుగుతాయా? జరగవచ్చు అనుకుంటారా? జరగవా? కార్పొరేషన్ ఎలక్షన్స్ పెడతాడా పెట్టడా అనేది కొంచెం డౌటే. ఎందుకంటే ఇప్పుడు టౌన్లో ఎంప్లాయీస్, వ్యాపారస్తులు, అన్ని రకాలైన వర్గాల ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. సరే చంద్రబాబు నాయుడు మాకేదో చేస్తాడని చెప్పి ఎంప్లాయీస్ కూడా నమ్మి ఓటేసినారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ వ్యతిరేకతతోనే కొంత పార్టీకి దెబ్బపడింది. సో ఆయన ఏదో చేస్తారని ఆయనకి వేసినారు, ఆయన కూడా ఏం చేయటం లేదు. సో ఎంప్లాయీస్ కూడా కొంచెం రిలీజ్ అవుతారు ఏటు పోతే మీల్ అనేది. నాకు తెలిసి ఇక్కడ పెట్టకపోవచ్చు. అదే సర్పంచ్ ఎలక్షన్ అయితే జరపక తప్పదు, అది రాజ్యాంగంలో ఖచ్చితంగా లిఖించబడింది. ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు జరపాలా ఎవ్రీ 5 yearsకు. సో సర్పంచ్ అవి జరగవచ్చేమో కానీ కార్పొరేషన్ అయితే అంత నమ్మకం అయితే లేదు పెడతాడని. అన్న ఇప్పుడు అంటే ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చిందనుకోవచ్చా? అంటే ఆయన స్పీచ్లు వింటుంటే అంటే కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలతో కూర్చున్నటువంటి స్పీచ్ డిఫరెంట్గా కనబడుతుంది. అంటే వాయిస్ కొద్దిగా టోన్ తగ్గి కలుపుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు ఉంది. దాన్ని ఎలా చూడవచ్చు అన్న? ఇప్పుడు మేము కూడా కొన్ని బాగా గమనించినాము. జగన్మోహన్ సారు ప్రజలకు చేయాల్సింది వాళ్ళు ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువనే చేశారు ప్రజలకు. ఫస్ట్ పాయింట్ అంటే ప్రజలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత కార్యకర్తలు అనేది పార్టీకి ఇంపార్టెంట్. కానీ కార్యకర్తలము మేమంతా కూడా కార్యకర్తలమే అనుకో, కార్పొరేటర్ అయినా నేను ఒక పార్టీ కార్యకర్తనే. కార్యకర్తలకు కొంత దాన్ని ఏమంటారు, కొంత అసంతృప్తితోనే ఉన్నారు.
ఆ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడే అసంతృప్తితోనే ఉన్నారు. ఏ పథకాలు కూడా ఇప్పుడు అక్కడ సారు బటన్ నొత్తడము, ప్రజల అకౌంట్లోకి వెళ్ళిపోవడము, సచివాలయ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ దీన్ని మేనేజ్ చేసినారు. రాజకీయ నాయకుడు, గ్రామ స్థాయి నాయకుడు, ఉదాహరణకు మనం క్షేత్రస్థాయిలోకి పోతే గ్రామం అనేది ఒక యూనిట్. ఇక్కడ గ్రామ స్థాయిలో ఏ నాయకునికి కూడా ప్రిఫరెన్స్ అనేది లేకుండా పోయింది. జస్ట్ వాలంటీర్స్, సచివాలయ వ్యవస్థ, ప్రజలు, సీఎం. సో ఈ లీడర్ ఏం చేయాలా, వీడి పని ఏంది? పూర్తి స్థాయిలో నాయకుని మర్చిపోయారు 100%. ప్రజలు జగన్మోహన్ సార్ వేస్తున్నాడు, ప్రజలే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు జగన్మోహన్ సార్ పాయింట్ అయితే ఇంపార్టెంటే. ప్రజలు అట్లీస్ట్ కార్యకర్తలకు, లీడర్లను ప్రజలతో అటాచ్మెంట్ పెట్టాల్సింది. అక్కడ ప్రజల అటాచ్మెంట్, నాయకుల అటాచ్మెంట్ ప్రజలతో లేనే లేదు. సో దానివల్ల అక్కడ దాన్ని ట్యూనప్ చేసింటే బాగుండేది. ఇప్పుడు అదే ప్రయత్నంలో అయితే ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు చూసాం మళ్ళా ప్రభుత్వం వచ్చినప్పుడు అంతవరకు అయితే ఆయన హార్డ్ వర్క్ చేయాలా, మేము హార్డ్ వర్క్ చేయాలా పార్టీ కోసం. ఈ ముఖాముఖి కార్యక్రమం ముగిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక విఎఫ్తో మనం ముఖాముఖి చేసే కార్యక్రమం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.